నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 6 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు బడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒకడే. అయినను హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్న ఒక మాటని ఈరోజు గమనిద్దాం. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే అని. అన్నిటిలోనూ అన్ని కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అన్న మాటని చెప్దాం అందరం. అందరిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఆమేన్, ఆమేన్. అన్నిట్లోనూ అన్ని కార్యముల్లోనూ జరిగించు దేవుడు ఒక్కడే అని చెప్తున్న సమయం. అవును, దేవుడు ఒక్కరే అన్న విషయాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ర మహాగణుడా, సర్వశక్తిమంతుడమైన దేవా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన యేసయ్య, నీ బంగారు పాసానికి వచ్చి ప్రార్థిస్తున్నామయ్యా. అవును నాయన, అన్నింటిలోనూ అందరిలోనూ అన్ని కార్యములలోనూ మీరే ఉండి మీరే జరిగిస్తున్నారయ్యా. నీకు వందనాలు ప్రభా నా తండ్రి, మీ ఆత్మ ద్వారానే సమస్తమును కలిగి ఉన్నవి, సమస్తమును నడుస్తున్నవి, సమస్తమును నాయన యేసయ్య నెరవేర్పులోకి వస్తున్నాయ్యా. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు అయా. నా తండ్రి యేసయ్య, మీరే అన్నింటికి ఆది అయి ఉంటున్నారు, మీరే అన్నింటికి అంతమునై ఉంటున్నారు ప్రభా నాయన. కలిగించువాడవు, సృష్టించువాడవు, నడిపించువాడవు, కడమట్టుకు నాయన యేసయ్య మమ్మల్ని నాయన కొనసాగింపచేసి మరలా మీ యొద్దకు చేర్చుకుని వాడు మీరే ప్రభా. అందుకనే మేము అన్నింటిలోనూ అందరిలోనూ మిమ్ములనే చూడునట్లుగా నేడు మా కన్నులను నీ వాక్యం ద్వారా నాయన వెలిగింపమని ప్రార్థిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి యేసయ్య, నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన యేసయ్య. మేము నీవే నిజమైన దేవుడవని ఎరిగి ఉన్నాం, గ్రహించి ఉన్నాం, ఒప్పుకుంటున్నాం ప్రభా నాయన. అన్ని వేళల, అన్ని విషయములలో, అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో మిమ్మల్ని నాయన యేసయ్య మీరున్నారని గ్రహిస్తూ నాయన మీ చిత్తమును నెరవేర్చాలని ఎరిగి ఆలోచన కలిగి మీ ఆలోచన కొరకు నాయన ఎదురు చూచే కృపనీయమని ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చి ఇంకా నువ్వు మాతో మాట్లాడమని స్నానం బ్రతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నానా విధములైన కార్యములు చెప్దాం ఆ మాట. నానా విధములైన కార్యములు, నానా విధములైన కార్యములు. హల్లెలూయా. నానా విధములైన కార్యములు అని చెప్తున్నప్పుడు చాలా విషయాలు మనం ఆలోచించాలి.
ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉండొచ్చు. ఎందుకు ఎదురు చూపు ఉంటుంది? నిరీక్షణను ఆధారం చేసుకుంటూ ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు అనేక కార్యములు మన ముందు ఉంటూ ఉంటాయి. ఈ రోజు ఒక మాట చెప్పనివ్వండి, అదేంటంటే ఆజ్ఞ పరిస్థితులను ఎదుర్కోవాలి. రెండవది, ప్రతి పరిస్థితి కంటే కూడా ఆజ్ఞను పాటించడం అనేది అధిగమించాలి. అటువంటి సమయం కార్య సాధకం జరగడానికి ప్రభు ఒక్కడే అయ్యింది తన సర్వశక్తితో కార్యములు జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ కార్యములు జరిగించడానికి ఆయన వాడుకుంటున్న అనేక విధములు ఉన్నాయి, వాటిని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనకు కార్యములు అనేకములు ఉంటున్నాయి. ఒక్కొక్క విధమైన పరిస్థితిలో ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. నేను అంటాను, నానా విధములైన లోహములు ఉన్నాయి అనుకోండి. ఒకటి ఐరన్ కావచ్చు, ఒకటి బంగారం కావచ్చు, ఒకటి వెండి కావచ్చు, మరి ఒక లోహం కావచ్చు. ఏదేమైనా సరే అన్ని కూడా చూడండి, ఆలోచించండి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పని నిమిత్తం వాడతాం. ఇప్పుడు బంగారం వాడినట్లుగా ఐరన్ వాడతామా? బంగారం మనం ఒక ఆభరణంగా తయారు చేసుకుంటాం. మరి బంగారం దగ్గర మనం ఐరన్ వాడగలమా? చెప్పండి. బంగారం ప్లేస్ లో ఇనుము వాడగలమా? బంగారం వంటి ఆభరణాలు ధరించాలనుకోండి, ఆ ప్లేస్ లో ఇనుమును వాడగలమా? వాడలేం. రెండోది, ఇనుముతో తయారు చేస్తున్న కత్తి కావచ్చు, ఇనుముతో తయారు చేస్తున్న సుత్తి కావచ్చు, మనం దానిని ఇప్పుడు ఒక ఆభరణంగా మనం వాడగలమా? వాడలేం. ఇనుము ఎక్కడెక్కడ వాడతాం చూడండి. కత్తినో లేకపోతే సుత్తినో మనం తయారు చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఆ ఏరియాలో బంగారాన్ని వాడగలమా? వాడలేం. సో ఏ లోహం ఏ కార్యం కొరకు ఉందో ఆ లోహం ఆ కార్యం కంప్లీట్ చేయాలి. అటువంటప్పుడు వాటిని సిద్ధపరచడానికి, ఆ పని కొరకు రెడీ చేయడానికి అన్ని విషయాలకు కూడా ఒక్కొక్క పద్ధతి ఉన్నాయి. అగ్నినే వాడచ్చు, కానీ ఆ అగ్ని ఒక్కొక్క లోహాన్ని ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్క లోహాన్ని ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ లో లేదా ఒక్కొక్క పాయింట్ లో అది వేడి చేస్తూ ఉంటుంది. మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక్కొక్క లోహం ఎలాగైతే ఒక్కొక్క కార్యం కొరకు రెడీ అవుతున్నాయో, మనం కూడా అనేక సార్లు బంగారంతోనూ గలగల రాళ్లతోనూ పోల్చబడ్డాం. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క లోహంతో పోల్చబడ్డారు. కర్ర, బట్టి, కొయ్యి, కాలు, దేన్నైనా చూడండి, బంగారం చూడండి, రత్నాలు చూడండి, సూర్యకాంతమని వేరు, పచ్చ వేరు, గోమేధికం వేరు, ఇలా ఒక్కొక్కటి సిద్ధపడడానికి నానా విధములైన రీతులు ఉన్నాయి. అదే రీతిగా ఒక్కొక్క విశ్వాసి తాను నియమింపబడిన పని కొరకు సిద్ధమవడానికి నానా విధములైన కార్యములు ఉన్నాయి. ఈరోజు ఆలోచన చేద్దాం. నానా విధములైన కార్యములు ఉన్న సమయం మనం ఎలా సిద్ధపడుతున్నాం? మనం ఎలా సిద్ధపడుతున్నాం అనే విషయాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. ఆ కార్యములు నెరవేర్చబడడానికి హల్లెలూయా, ఆ కార్యములు నెరవేర్చబడడానికి మనకు అనేక విధములైన మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మనకు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్క కార్యం నెరవేర్చబడడానికి ఒక్కొక్క రీతిగా దేవుడు ఒక్కొక్క రీతిగా పనిచేస్తున్నా సరే అన్నిటినీ హ్యాండిల్ చేస్తున్నవాడు ప్రభువే. చెప్దాం ఆ మాట, అన్నిటినీ హ్యాండిల్ చేస్తున్నవాడు ప్రభువే అని.
ఆమేన్. మొట్టమొదటిగా మనకి ఆ క్లారిటీ కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ అవుతున్నాం, కానీ ఒక్కొక్క విధంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క పరిస్థితి గుండా వెళ్లాల్సి వస్తుంది. బంగారాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు వాడుతున్న వేడి వేరు, అగ్ని వేరు. కానీ రత్నాలను సిద్ధపరుస్తున్నప్పుడు వాడుతున్న వేడి వేరు, అగ్ని వేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. నాకే ఎందుకు ప్రభా ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని నువ్వు ఆలోచిస్తున్న ప్రతి సమయం ఆలోచించు, అర్థం చేసుకో. నువ్వు పిలువబడిన పిలుపుని బట్టే నువ్వు వెళ్తున్న పరిస్థితులు ఉంటాయి. ఆమేన్. నిన్ను శ్రేష్టమైన పిలుపు కొరకు పిలుచుకున్నారా ప్రభువు? అయితే నువ్వు అలాగనే నడిపించబడతావు. హల్లెలూయా. శ్రేష్టమైన పిలుపు కొరకు పిలువబడిన ప్రతి ఒక్కొక్క మాట మన హృదయాల్లోనికి చేరాలని ప్రార్థన చేసుకుంటూ వినండి దయచేసి. హల్లెలూయా. ప్రతి ఇష్టం నీ వాక్కు ప్రభ మా చెవులలోనికి చేరున్నట్లుగా ఈరోజు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మమ్మల్ని మీ పాదం దగ్గర పెట్టించున్నాము ప్రభా. సమయం అందును అసమయం అందును ప్రభా మమ్మల్ని ప్రభా మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్కు చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మీ ఆలోచన స్వీకరించుటకు ప్రభా నాయన మా చుట్టూ దూతలను కావలించమని ప్రార్థిస్తున్నాం. 10,000 మందిలో కూడా ఒక్క పురుషుడుగా నాయన మీరు ఎలాగైతే ఉన్నారో ప్రభా అలాగనే ప్రభా 10,000 స్వరములు వినిపించవచ్చు. కానీ ప్రభా నిజమైన సత్యమైన వాక్కు మా చెవులలోకి చొచ్చుకుని వెళ్ళినట్లుగా పూర్తి కాన్సన్ట్రేషన్ ని ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ గొర్రెలు మీ స్వరమును వినును గాక. ఆమేన్. గొప్ప కార్యములు చేయువాడా మా యందుండి మమ్మల్ని నడిపించమని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇక చదువుతున్నాం చూడండి. అవును, అనేక కార్యములు ఉంటున్నాయి, నానా విధములైన కార్యములు ఉంటున్నాయి. ఆ నానా విధములైన కార్యములలో అన్నిటిలోనూ ఒక్కసారి ఒకే విధంగా కాకపోయినా నానా విధములుగానే కదులుతున్న ప్రభు మనల్ని నానా విధములైన కార్యములు చేసేందుకు శక్తిమంతులుగా చేస్తున్నారు. దానినే మనం చూసుకుంటున్నాం. నానా విధములైన లోహములు ఉన్నాయి. ఒక్కొక్క లోహం ఒక్కొక్క పని కొరకు నియమించబడింది. ఒక్కొక్క లోహం ఒక్కొక్క పని కొరకు నియమించబడింది. ఈ మాట చెప్దామా? ఒక్కొక్క లోహం ఒక్కొక్క పని కొరకు నియమించబడింది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ ఒక్కొక్క లోహం ఆయా పనులు చేయడానికి, ఆయా కార్యాలు జరగడానికి ఫస్ట్ ఒక్కొక్క లోహం సిద్ధపడాలి. అలా సిద్ధపడాలి అంటే ఒక్కొక్క లోహం వెళ్ళవలసిన పరిస్థితులు వేరు. బంగారంను సిద్ధపరచడానికి పంపిస్తున్న పరిస్థితులు వేరు, ఇనుము సిద్ధపరచడానికి పంపిస్తున్న పరిస్థితులు వేరు. ఒకదానికి పోలిక ఎలాగైతే ఉండదో, ఒకదానికి ఎలాగైతే ఒకటే పరిస్థితులు ఉండవో, ఈ రోజు మనం అందరం ఒక్కొక్క పరిస్థితి గుండా వెళ్తున్నాం. కారణం ఏంటి? ఆయన కార్యాలు జరగడానికి. చెప్దాం, ఆయన కార్యాలు జరగడానికి. ఆమేన్. ఇప్పుడు ఒక ఆర్మీ ఉందనుకోండి, ఆ ఆర్మీలో అందరూ ఒకటే పని చేస్తారా? చెప్పండి. గన్ తెచ్చేవారు ఒకళ్ళైతే గన్ కాల్చే వాళ్ళు ఒకళ్ళు, దాన్ని నేర్పించే వాళ్ళు ఒకళ్ళైతే దాన్ని నేర్చుకునే వాళ్ళు ఒకళ్ళు. ఇలా
మరి వారందరికీ కూడా గృహం లేకపోతే ఉండడానికి రెసిడెన్స్ ఏదైతే ఉందో దానిని చూసుకునే వాళ్ళు కొంతమంది, వారికి కావలసిన ఆహారం సిద్ధపరిచే వాళ్ళు కొంతమంది. ఇలా అన్ని జరగడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యంలో ఎలాగైతే నిమగ్నమై నియమింపబడ్డారో దేవుడు కూడా తన కార్యములు అన్నిటినీ జరిగించడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నియమించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని జరిగించడానికి వారికి కావలసిన సామర్థ్యత, వారికి కావలసిన శక్తి, బలం ఆయనే నింపుతున్నారు. ఎందుకంటే మనం మన శక్తితో ఏమీ చేయలేం, మనం మన యుక్తితో మనం ఏమీ కార్యం చేయలేం, దేనిని సఫలము చేయలేం. ప్రభువు మాత్రమే సహకారుడయ్యండి ఆయన నియమించిన పని ప్రకారం తీసుకుని వెళ్తారు. ఈ రోజు మొట్టమొదటిగా మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, ప్రభువా మమ్మల్ని ఎందుకొరకైతే మీరు నియమించారో ఆ పని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేద్దాం. ఒక బిడ్డ ఉందనుకోండి, బిడ్డగా పుట్టడానికి సిద్ధపడాలి. మరి ఆ బిడ్డను రిసీవ్ చేసుకోవడానికి, ఆ బిడ్డను పెంచడానికి, ఆ బిడ్డను కనడానికి ఒక కుటుంబం తయారవ్వాలి. ఆ కుటుంబానికి తోడుగా ఆ కుటుంబం యొక్క రిలేటివ్స్ అందరూ తయారవ్వాలి. ఇది ఎంత సత్యమో, ఒక్కొక్క కార్యము దానికి సంబంధించిన వారందరూ కూడా మరి సిద్ధపడాలి. ఈ రోజు అదే ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా అయ్యా మీరు నియమించిన కార్యములు జరిగించడానికి, అవి జరగడానికి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆయా సమయాల్లో ఆయా స్థితుల్లో మీరు సిద్ధపరచండి ప్రభా. సిద్ధపరచడానికి కావలసిన ఆ ఏర్పాటును మీరు జరిగించండి అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకి అన్ని విషయాలను జరిగిస్తున్నవాడు ప్రభువేనని తెలుసుకొని ప్రార్థన చేద్దాం. ఇది మన వలన జరుగుతున్న కార్యం కాదు, ఇది మన బలం వలనో మన యుక్తి వలనో మన శక్తి వలనో జరుగుతున్నవి కాదు, ఇది ఆయన నియమించిన దాని ప్రకారం జరుగుతున్న కార్యాలు. ఒక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. క్రియలు కార్యములు అన్ని సమస్తం ఆయనవని నమ్ముదాం, తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. మహారాజా నీకే లెక్కలేని వందనాలు తండ్రి. అవును తండ్రి యేసయ్య, నా తండ్రి యేసయ్య మేము ఎదుగుతున్నాం ప్రభా. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా నాయన మీరు నా తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా ఒక నాయన పని కొరకు నాయన మీరు ఎన్నుకున్నారు. మీ యొక్క రాజ్య పనిని నెరవేర్చడానికి నాయన ఒక్కొక్కరిని నాయన మీరు సిద్ధపరుస్తున్నారు. చేరి వచ్చిన మేమందరము కూడా నీ రాజ్యపులో పనివారం అని మేము గ్రహిస్తున్నామయ్యా. నాయన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నాయన ఆయా సిచ్యువేషన్స్లో, ఆయా నాయన పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో నాయన యేసయ్య మీరు నాయన యేసయ్య మరి నాయన వారి పరిస్థితులు అన్నిటిని మీరు వాడుకుంటూ వారిని నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు నా తండ్రి మీ చిత్తము నెరవేర్చడానికి మీరు నా తండ్రి సిద్ధపరుస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రభానికి స్తోత్రములు ప్రభా. అయా మమ్మల్ని మీరు దేని కొరకు సిద్ధపరచారు ఆ పనిని నెరవేర్చడానికి సిద్ధపాటు దయచేయమయ్యా. మీరే సహకారిగా ఉండే విశ్వాసంలో మేము ఇంకా బలంగా ఉండి మా యొక్క ప్రాసెస్లో మేము నాయన ట్రస్ట్ ఉంచి మేము ముందు కొనసాగుటకు మాకు కృపనివ్వండి అయ్యా. మాలో అన్బిలీఫ్, మిస్ట్రస్ట్ రాకుండా చూడండి ప్రభా. నీ పాదాలు చెంతకొచ్చి వేడుకుంటున్నాము నాయన ప్రభా. నాయన యేసయ్య నీవు నిర్ణయించిన సమయంలో ప్రతిదీ కూడా మీరు నెరవేరుస్తారు ప్రభా. ప్రభా మమ్మల్ని మీరు ఏ పని కొరకు పిలుచుకున్నారో, ఏ పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారో ప్రభా మా పరిస్థితులు ఆ పని కొరకు మమ్మల్ని షేప్ చేస్తున్నాయని మేము నమ్ముతున్నాం. కాబట్టి నా తండ్రి ఇంకా మేము విసుగైనను, నిరుత్సాహమైన, అవిశ్వాసమైన, అల్ప విశ్వాసమైన కలిగి ఉండక ప్రతి ప్రాసెస్లో కూడా ప్రభా మీరు మమ్మల్ని నాయన యేసయ్య రూపిస్తున్నారని, నాయన యేసయ్య ఒక మెటల్ని ఎలాగైతే నాయన యేసయ్య గోల్డ్ని ఆర్నమెంట్ కొరకు, ఐరన్ని ఖడ్గాలు నాయన యేసయ్య ఇన్స్ట్రుమెంట్స్ కొరకు సిద్ధపరుస్తామో మేము అలాగనే ప్రభా మీరు మమ్మల్ని కూడా ఒక్కొక్క నాయన యేసయ్య వాల్యుబుల్ స్టోన్గా, వాల్యుబుల్ పీస్గా చూస్తూ మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా మలుస్తున్నారని మేము నమ్ముతున్నామయ్యా. నీకు స్తోత్రములు. కాబట్టి మేము వెళ్తున్న పరిస్థితులను బట్టి మేము విసుగు చెందక నాయన మీరు మా కొరకు ఉంచిన కొలిమిలను బట్టి మేము నా తండ్రి యేసయ్య సణుగక నాయన యేసయ్య విశ్వాసం కోల్పోకుండా మీరు సహకారిగా ఉండి
మీరు మా పట్ల వాక్యాన్ని స్థిరపరుస్తూ నేను ఉన్నాను మీతో అని మమ్మల్ని నడిపిస్తున్నారు. అయ్యా నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు తండ్రి. మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాం, మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతున్నాం. అయ్యా మీ చిత్తంను నెరవేర్చుటనే మా జీవిత ధ్యేయంగా ఉంచుకొని మేము నాయన యేసయ్య ధైర్యంగా ముందు కొనసాగుటకు కృపనీయమని యేసునామమున బ్రతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. నీకు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఇలా ఎందుకున్నాయి అనిపించిందా? ప్రభా నాకే ఎందుకు ఇలా అవుతుంది అనిపిస్తుందా? అయితే ఈరోజు ప్రభు ఆలోచన రిసీవ్ చేసుకో. నువ్వు ఒక పని కొరకు నియమింపబడ్డావునారా, ఆ పనిలో నిన్ను సమర్థవంతంగా నిలబెట్టడానికి ఈ పరిస్థితులు నిన్ను మౌళ్ళు చేస్తున్నాయి. ఈ పరిస్థితులు నిన్ను ఆ పరిస్థితుల కొరకు, ఆ కార్యం కొరకు సిద్ధపరుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఇల్లు కట్టాలని ఆలోచన కలిగి ఉన్నావనుకో, ఇల్లంతా టైల్స్ తోనే నింపుతావా? నీకు బేస్మెంట్ వేయాలంటే రాళ్ళు కావాలి కదా, అవి ఎలా తయారవుతున్నాయి? ఐరన్ కావాలి కదా, అవి ఎలా తయారవుతున్నాయి? సున్నం కావాలి కదా, అవి ఎలా తయారవుతున్నాయి? నీకు కావలసిన ప్రతి ఐటమ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాసెస్ గుండా వెళ్తూ ఒకటే కార్యం కొరకు సిద్ధపడుతున్నాయి. అండ్ అన్ని ఒక్క ఏరియాలోనే తయారవుతున్నాయా? లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి తెప్పిస్తున్నావు కదా. నీ ఇంటిని అలంకరించుకోవడానికి నువ్వు సిద్ధపరుస్తున్న ఆ కలప ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలో నుంచి వస్తుంది. మరి ఇంటిలో కావలసిన టైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొండల్లో నుంచి వస్తున్నాయి. అంటే ఒక శ్రేష్టమైన ఇల్లు కట్టబడడానికి, ఒక గృహం కొరకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఏరియాలో సిద్ధపడుతుంది. అండ్ అన్నిటికీ ఉన్న ప్రాసెస్ ఒక్కటి కాదు. ఇది ఎంత సత్యమో, ఇది ఎంత వాస్తవమో, క్రీస్తుకు ఆలయంగా సిద్ధపడుతున్న మనం, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న మనం, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం కొరకు సిద్ధపడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం కొరకు నియమించబడ్డారు. ఆ కార్యాలన్నీ నెరవేర్చబడడానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా తయారు చేస్తున్నాం. చూడండి, నింపడం వేరు, తయారు చేయడం వేరు. దయచేసి అర్థం చేసుకుందాం. నింపడం వేరు, తయారు చేయడం వేరు. ఇప్పుడు ఒక పాల గిన్నె ఆలోచించండి. పాలు నింపడం వేరు, కానీ ఆ పాలు నింపడం కోసం ఆ పాత్ర వెళ్ళిన ప్రాసెస్ వేరు. ఆ పాత్ర కొంచెం బేర్ చేయండి, ఒక్క 10 minutes బేర్ చేయండి. ఈ డిస్టర్బెన్స్ క్లియర్ అయిపోతుంది. నేను ఒక ప్లేస్ కి వెళ్ళి నేను అక్కడి నుంచి చెప్తాను, కానీ అంతవరకు కొంచెం బేర్ చేయండి. కొంచెం బేర్ చేయండి, సరేనా? ఇంకా క్లారిటీ లేదంటే ఆగుదాం, ఒక 10 minutes ఆగుదాం. చెప్పండి అక్క, కంటిన్యూ చేయమంటారా, ఆగమంటారా? రైట్. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి, ఈ రోజు మనం ఆలోచించాల్సిన విషయం మొట్టమొదటిగా, ఆ కార్యం నెరవేర్చబడడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా అని ఒక సబ్మిషన్ లోనికి వెళ్దాం. ఒక పాలు నింపడానికి ఒక పాత్రను దేవుడు సిద్ధపరుస్తున్న విధానం వేరు. ఒక స్టీల్ పాత్ర అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ అది గ్లాస్ కావచ్చు లేదా ఒక గిన్నె కావచ్చు. నింపబడుతున్నది శ్రేష్టమైన పాలే, ద్రవ పదార్థమైన పాలే. పాలకి ఈ పాత్ర సిద్ధపడడానికి సంబంధం లేదు. ఎగ్జాక్ట్ గా అలాగనే నీకు చూపించిన దర్శనం వేరు, నువ్వు వెళ్తున్న ప్రాసెస్ వేరు. నీకు అనేక శ్రేష్టమైన దర్శనాలు చూపించవచ్చు, కళల ద్వారా దేవుడు మాట్లాడచ్చు, వాగ్దానాలు ఇవ్వచ్చు.
కానీ అది అటైన్ చేయడానికి ఒక పాత్రగా నిన్ను సిద్ధపరుస్తున్న విధానం వేరు. అది సస్టైన్ అవ్వడానికి నిన్ను నియమించిన రీతిగా నువ్వు నిలబడడానికి నిన్ను తయారు చేస్తున్న పరిస్థితులు వేరు. అందుకే ఈ కష్టం గుండా నువ్వు వెళ్తున్నావు, అందుకే ఈ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? యోసేపు చూపించిన కళలు ఎంత శ్రేష్టమైన కళలు, కానీ తను వెళ్ళిన ప్రాసెస్ ఒకసారి ఆలోచించండి. చెరసాల అనుభవం. నీతి కొరకు నిలబడితే తనకి దక్కిందేంటి? చెరసాల. తన నీతిని, తన న్యాయంగానే ఉన్నాడన్న విషయాన్ని బయలుపరిచే అవకాశం ఉందా? లేదు. అసూయ ఎంతగా తన చుట్టూ అల్లుకుంది. తను చూసిన కళలను బట్టి తను వెళ్ళిన ప్రయాణం ఒకసారి ఆలోచించింది, ఎంత కష్టంగా ఉందో. అన్నదమ్ములు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అన్నదమ్ములు చేసిన పనేంటి? గుంటలో పడేస్తారు. ఒక ఎడబాటు, కుటుంబంతో ఒక ఎడబాటు. ఇవన్నీ ప్రాసెస్ లో వెళ్తున్నప్పుడు తను ఒక పాత్రగా సిద్ధపడుతున్నాడు. అందరి ధాన్యం ఖాళీ అయిపోయిన, పనలుగా పడిపోయిన సమయం కూడా, అర్థం ప్రపంచమంతా కరువుతో కొట్టుకుంటున్న సమయం కూడా తన పన మాత్రం నిలిచి ఉండే విధంగా, తన పన మాత్రం ధాన్యంతో ఉండే విధంగా, పడిపోని రీతిగా నిలబడి ఉండడానికి తన ఒక పాత్రగా సిద్ధపడడానికి పట్టిన కాలమే తాను గుంటలో పడవేసిన కాలం నుండి ఐగుప్తు ఆ ఫరో యొద్దకు చేరిన ఆ సమయం వరకు పట్టిన మధ్యలో ఉన్న కాలం. హల్లెలూయా. అంటే ఏంటి? ఒక శ్రేష్టమైన కార్యం కొరకు ఒక పాత్రగా సిద్ధపడడానికి ఆ పాత్రను పంపిస్తున్న ఆ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీ మీద, నా మీద ఒక్కొక్క ప్రణాళిక ఉంది నానా, కానీ అది నెరవేర్చబడడానికి మనల్ని ఒక పాత్రగా సిద్ధపరచడానికి దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ బ్లెస్సింగ్ ని నువ్వు క్యారీ చేయడానికి, నువ్వు సస్టైన్ చేయడానికి, నువ్వు సస్టైన్ అవ్వడానికి, నేను సస్టైన్ అవ్వడానికి, ఇలా వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని దేవుడు సిద్ధపరుస్తున్నారు. అంటే ఈ రోజు నమ్మడానికి నీకు మనస్సుందా? ఉంటే ఉన్నది అని చెప్పండి. ఆమేన్. అందుకే ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? అయ్యా, మీరు కలిగి ఉన్న ప్రణాళిక నాలో నెరవేర్చబడడానికి నన్ను మీరు తగిన రీతిగా సిద్ధపరచండి ప్రభు అని అడుగుదాం. దేర్ ఇస్ నో కంపారిజన్ అండి. ఒక టైల్ కి, ఒక మార్బుల్ స్టోన్ కి ఎంత తేడా ఉంటుందో, ఒక టైల్ కి, ఒక మార్బుల్ స్టోన్ కి, ఒక ఐరన్ రాడ్ కి ఎంత తేడా ఉంటుందో, ఇదిగో ఒక్కొక్కరికి అంత తేడా ఉంటుంది. సో కంపేర్ చేసుకుని అలిసిపోయిన కాలం చాలు. ఈ రోజు ఒక గ్రహింపులోనికి రా. నువ్వు సిద్ధపడుతున్న పని నిమిత్తం నువ్వు సిద్ధపడు. ఇతరులు సిద్ధపడవలసిన పని కొరకు వారు సిద్ధపడతారు. చూడు, హెయిర్ అంటే జుట్టు సిద్ధపడుతున్న ఆ విధానం వేరు, ఎదుగుతున్న విధానం వేరు. కానీ లోపల ఉన్న హార్ట్, దాని సెల్, దాని ఫార్మేషన్, దాని స్ట్రక్చర్, దాని ఫంక్షన్ సమస్తం వేరు. ఇది ఎంత సత్యమో. ఒక్కరికి కంపారిజన్ లేదు. ఒక్కొక్క పని కొరకు సిద్ధపడుతున్నారు. అన్ని కూడా ప్రభు యొక్క పని కొరకు సిద్ధపడుతున్నాం. అర్థం చేసుకున్నాం. ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 రాజా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా. అవును తండ్రి, ప్రభా నాయన, నానా విధములైనటువంటి కార్యములు ప్రభా, ఆ కార్యములు నెరవేర్చడానికి నాయన నానా విధములైనటువంటి పాత్రలు ప్రభా, కానీ సమస్తము జరిగించు ప్రభు ఒక్కడే అని ప్రభా నాయన ఈ దినమందు నాయన మీరు మాకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా.
ప్రభా, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ప్రయోజనము కొరకు నాయన, ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క ప్రయోజనం కొరకు తండ్రి నీకు వందనాలు ప్రభా. ఒక గృహం కట్టబడాలి అంటే ప్రభా నాయన సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, కంకర కావాలి ప్రభా. స్తోత్రము తండ్రి, రాళ్ళు కావాలి, చెక్క కావాలి ప్రభా, కొయ్య కావాలి తండ్రి నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ఆ మెటీరియల్ తయారవ్వాలి అంటే ప్రభా నాయన ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ గుండా నాయన అది ప్రయాణించవలసి ఉంది ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. ఒక్కొక్క పాత్ర మలచబడాలి అంటే అది నాయన తండ్రి దానికి నియమింపబడినటువంటి నాయన మరి ప్రాసెస్ గుండా అది ప్రయాణించాలి ప్రభా. అప్పుడే తండ్రి అది యోగ్యమైనటువంటి పాత్రగా తయారు చేయబడుతుంది. అదిగో యోసేపు జీవితాన్ని మా ముందు ఉంచావు నాయన, చిన్నతనం ముందు నాయన ఆ బిడ్డకు మీరు ఇచ్చినటువంటి కళలు ప్రభా. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్య, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. ఆ కళల నెరవేర్పు ప్రభా, స్తోత్రము తండ్రి. ఆ నెరవేర్పు దిశగా ప్రయాణించటానికి ప్రభా, స్తోత్రము తండ్రి. తండ్రికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నటువంటి వాడు ప్రభా నాయన గుంటలో పడవేయబడ్డాడు, తర్వాత బానిసగా అమ్మబడ్డాడు ప్రభా. ఫరో ఇంటిలో ప్రభా నాయన పని చేస్తూ తండ్రి, పోతిఫర్ ఇంట్లో పని చేస్తూ ప్రభా, స్తోత్రము తండ్రి నాయన పాపానికి దూరంగా పారిపోయి నీతిమంతుడిగా ఉన్నప్పటికీ వేసగా నీకు స్తోత్రము తండ్రి. జైలు జీవితం లభించింది ప్రభా. ఏమి తప్పు చేశాడని ప్రభా నాయన జైలుకు వెళ్ళవలసి వచ్చిందని మేము ప్రశ్నించుకోవచ్చు, కానీ ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా తండ్రి నాయన. అన్ని ప్రయాణాలు ప్రభా, అన్ని ప్రాసెస్లు గుండా ప్రభా నాయన యేసేపును అనుమతించి ప్రభా చివరికి ప్రభా నాయన స్తోత్రం తండ్రి నాయన ఐగుప్తు దేశపు ఫుడ్ మినిస్టర్ గా ప్రభా నాయన నువ్వు ఇచ్చినటువంటి ఆధిక్యత ప్రభా నాయన కళల దర్శనాలు నాయన అర్థాలు తెలియజేసినప్పటికీ ప్రభా స్తోత్రం తండ్రి వారు మర్చిపోయినటువంటి సందర్భం ఉంది. తగిన సమయంలో ప్రభా నాయన యేసేపును మీరు బయటకు తీసుకొచ్చి ప్రభా స్తోత్రం తండ్రి మీరు హెచ్చించినటువంటి విధానం ప్రభా, స్తోత్రము తండ్రి. నిజమే ప్రభా, ప్రపంచం అంతా కరువుతో నాయన మాడిపోతున్నప్పుడు ప్రభా నాయన యేసేపు చిన్నప్పటి కళ దర్శనం ప్రభా నాయన మీరు నెరవేర్చినటువంటి విధానం నాయన తండ్రి కుటుంబీకులందరినీ ప్రభా నాయన యేసేపు ముందుకు తీసుకొచ్చి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసినటువంటి విధానం తండ్రి నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ప్రభా నాయన నువ్వు మలచిన తండ్రి నీ రీతి ప్రభా నాయన గొప్ప ఆశ్చర్యం గొలిపేదిగా ఉంటుండగా తండ్రి ప్రభా మేము నాయన ఎన్ని ప్రాసెస్లు కూడా మేము వెళుతున్నామో ప్రభా నాయన, ఎంత కష్టాన్ని మేము అనుభవిస్తున్నామో తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా నాయన సమస్తము నాయన మేలు కొరకే అని ప్రభా నాయన సమస్తము సమకూడి నాయన జరిగించేటటువంటి దేవుడు నీవు ఉన్నావని ప్రభా నాయన నీ వైపే చూస్తూ ప్రభా నాయన మా పరుగు పందెమును నాయన కొనసాగించుట కొరకైనటువంటి కృపను మాకు అందరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీ అందే నిరీక్షణ కలిగిన వారముగా ప్రభా నాయన మేమందరము ప్రయాణించుట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన నువ్వు ప్రభా నాయన వాడుకొనగలిగినటువంటి తగిన పాత్రగా ప్రభా నాయన నీ సారిపై మేము కదలటానికి సహాయం దయచేయండి. అట్టి యోగ్యమైన పాత్రలుగా ప్రభా నాయన మేము మలచబెట్టడానికి సహాయం దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ఇట్టి సబ్మిషన్ లోకి మేమందరము రావటానికి, ఇట్టి విధేయత మనోభావంలోకి మేమందరము రావటానికి కావలసినటువంటి కృపను నాయన మీరే అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదువుదాం ఒకసారి 5-6 వచనాలు. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒకడే, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు. హల్లెలూయా. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. చెప్దామన్నమాట. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. ఆమేన్.
ఈరోజు అర్థం చేసుకుందాం, ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారవుతున్నారు, ఎందుకు అందరూ ఒకే విధంగా లేరు. మనకు ఆలోచన రావచ్చు, మనకి ఎన్నోసార్లు డౌట్ రావచ్చు, ఎందుకు నేను ఇలా ఉన్నాను, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, లేదా వాళ్ళు అలా ఉన్నారు కదా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపించవచ్చు. కానీ ఈ రోజు నీకు ఇస్తున్న సమాధానం ఒకటే నాన్న, ఏంటి తెలుసా? పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. నువ్వు ఏ పరిచర్య కొరకు నియమింపబడ్డావు, నువ్వు అలా తయారవుతావు. హల్లెలూయా. ఇప్పుడు స్వస్థపరిచే పరిచర్య ఉందనుకోండి, దాని కొరకు నువ్వు నియమింపబడలేదనుకో, నువ్వు అందులో వెళ్ళలేవు. జ్ఞానవాక్యం, బుద్ధి వాక్యం అంటూ అనేక కృపావరములు దేవుడు నియమించి ఉంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిచర్య కొరకు సిద్ధపరిచి ఉంటే వారు అందులోనే తయారవ్వగలరు. కానీ ఎక్కడ కూడా స్టిక్ ఆన్ అవ్వద్దు నేను ఇదే అని. ఎందుకు అంటే ప్రభు కావలసినప్పుడు ఒక్కొక్కరిని తనకు కావలసిన రీతిగా మలుచుకుంటారు. మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి సత్కార్యం కొరకు ఆయన సిద్ధపరుస్తున్నారు. క్రియలు, కార్యములు ఆయనవి, ప్లాన్స్ ఆయనవి. కేవలం దేవుడు మలుచుకుంటున్న మనం పాత్రలై ఉంటే చాలు. ఆయన నియమించిన పని కొరకు నిలబడగలిగితే చాలు. ఈరోజు ఈ గ్రహింపుతో సిద్ధపడదామా? ఈ గ్రహింపు తెచ్చుకొని మన హృదయాలను మార్చుకుందామా? కంపారిజన్ అనే పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడదామా? పెద్ద గుంట నుంచి బయటపడదామా? ఈరోజు గ్రహిద్దాం, ఎక్కడ కూడా కంపేర్ చేసుకోవద్దు. ఎవరిని కూడా నీచంగా చూడొద్దు, ఎవరిని ఘనంగా చూడొద్దు, ఏది వద్దు. అన్నిటినీ జరిగిస్తున్నవాడు ప్రభువే అన్నప్పుడు ప్రభువుని బట్టి మాత్రమే అతిశయపడదాం, ప్రభువుని బట్టి మాత్రమే కదులుదాం. ప్రభువే మనందరికీ కూడా ముఖ్యంగా నిలబడాలి, కనపడాలి. ప్రభు కార్యాలు మాత్రమే గ్రహింపులోనికి రావాలి. ఇది ఎందుకు ప్రభు అని ఆలోచించే ముందు ఇది ప్రభువు చేస్తున్నారని నమ్ముదాం. వెంటనే మన ఆలోచన విధానం మారిపోతుంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఇట్టి గ్రహింపు మన అందరికి కలగాలని ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రమయ్యా.